ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం వచ్చేసి ఈరోజు చేపల పులుసు చేసుకోబోతున్నాం. మనమైతే మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్యాన్ అయితే పెట్టేశాను, ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. మనమైతే ఇందులో ఆవాలు, కొద్దిగంత జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. కొద్దిగా వేగాలి ఫ్రెండ్స్. ఇది వేగేంత వరకు మనం చింతపులుసులో అయితే మసాలాలో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులోనే కారం తగినంత, కుడక పొడి ఫ్రెండ్స్, వెల్లుల్లి ఆనియన్ పేస్ట్, ఇది మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మిక్స్ అయింది ఫ్రెండ్స్. ఇలా పులుసులోనే కలిపేసుకోవాలి మసాలాలు. మనం అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేంత వరకు వేగించుకుందాం ఫ్రెండ్స్. ఇందులోనే బండ పువ్వు, బిర్యానీ ఆకు వేసేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడైతే మనం మసాలాలు కలుపుకున్న పులుసు ఉంది కదా ఫ్రెండ్స్, ఇదైతే ఇందులో యాడ్ చేద్దాం. ఇందులో సాల్ట్ వేసేద్దాం ఫ్రెండ్స్. ఇందులో ధనియా పౌడర్, ఈ పులుసు అయితే మంచిగా మరగాలి ఫ్రెండ్స్. అప్పటి వరకు దీనిపైన మూత అయితే పెట్టేద్దాం ఒక 10 మినిట్స్. ఫ్రెండ్స్ 10 మినిట్స్ అయితే అయిపోయింది, చూసేద్దాం. మన పులుసు అయితే దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. చూసారుగా, గట్టిగా వచ్చింది. మనమైతే ఫిష్ ఇందులో వేసేద్దాం. నేనైతే సూప్ కొద్దిగా ఎక్కువే ఉంచాను ఫ్రెండ్స్, ఎందుకంటే రైస్ కాబట్టి మా బాబు సూపే కావాలంటాడు. అందుకని చెప్పేసి నేను సూప్ ఎక్కువ ఉంచాను. మీరు కొద్దిగా థిక్నెస్ ఉండాలి అనుకుంటే కొద్దిగా వాటర్ తగ్గించండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక 5 మినిట్స్ మగ్గాలి. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. 5 మినిట్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దాం. చూడండి, కూర అయితే దగ్గరికి వచ్చేసింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన గుమగుమలాడే చేపల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు కావాలి. ఓకే, థ్యాంక్ యూ.